హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కువైట్కి కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కువైట్లో ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్లో అయితే చాలా చెక్కింగ్లు ఉన్నాయి, అందు గురించి చెప్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఎందుకు ఎయిర్పోర్ట్లో ఇబ్బంది ఉందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరైనా మన బంధువులు, అందరూ రిలేషన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండేసి ఏమైనా పార్సల్ ఏమన్నా ఇస్తే కానీ మీరు తప్పకుండా చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే మనకు ఏమన్నా వాళ్ళు ఇస్తారు కదా, ట్యాబ్లెట్స్ ఇవన్నీ మనకు తెలియకుండా వాళ్ళైతే ప్యాక్ చేసేసి ఇస్తారన్నమాట. అలా ప్యాక్ చేసినప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కోవిడ్కి వచ్చినప్పుడు అయితే ఇబ్బంది పడతాము. వీళ్ళు మొత్తం చెక్ చేస్తారు కాబట్టి ఏమన్నా దాంట్లో మీకు తెలియదు, దాంట్లో ఏముంటాయి ఏముండవు అనేది కానీ మీకైతే తెలియదు కాబట్టి దాంట్లో ఏం ప్యాక్ చేశారని, ట్యాబ్లెట్లు ప్యాక్ చేశారా లేకుంటే గుట్కాలు, రాజాలు ఇవన్నీ మత్తు పదార్థాలు ఏమన్నా ప్యాక్ చేసి వాళ్ళు ఇస్తారు కదా, మీకైతే తెలియదు, కొత్తగా వస్తున్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి వాళ్ళు అట్నే ప్యాక్ చేసి కొందరైతే ఇస్తారు. ట్యాబ్లెట్లు తీసుకొని పో అని. అది మనకు ఇక్కడ వచ్చేసి కోవిడ్లో వచ్చేసి అలవ్ లేదన్నమాట. ఒకవేళ మీరు ఇంకా కోవిడ్ వచ్చినాక దొరికితే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇంకా ఖచ్చితంగా జైలు శిక్ష అయితే కంపల్సరీ అయితే జైలుకి అయితే వేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు వేస్తారు అనేది అయితే తెలియదు. 10 సంవత్సరాలు వేస్తారా, 15 సంవత్సరాలు వేస్తారా అనేది కానీ ఇది తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఎవరన్నా కువైట్కి కొత్తగా వచ్చే వాళ్ళైతే జాగ్రత్త ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి. మీకు మీ ఇంటి వరకు వస్తువులు అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఏం చేశారు అది తెచ్చుకుంటారు కాబట్టి మీకు మీ ఇంటి వస్తువులు అయితే ఏమి ఇబ్బంది లేదు, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కన వాళ్ళటి ఉంటే మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళటి ఒకవేళ ఉంటే మీరు ఓపెన్ చేసి చూడండి, వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది కానీ ఓపెన్ చేసి చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్. ట్యాబ్లెట్లు అవి అయితే తేవకండి, ఎందుకంటే ఇక్కడ చాలా చెకింగ్లు ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ ఎయిర్పోర్ట్లోనే మీకు ఆపేస్తారు. మనకు చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది, చెన్నై, హైదరాబాద్, ఇక్కడ అయితే మన ఇండియా లోపల ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు. చైనా ఇది గుట్కా, రాజా అవి ట్యాబ్లెట్లు అవి ఉన్నా కానీ ఏమున్నా కానీ పట్టించుకోరు. ఇక్కడైతే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో మీరు కోవిడ్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఏమన్నా మీకు తెలియకుండా ఉంటే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంటికి కానీ మీరైతే పోలేదు కాబట్టి చెక్ చేసుకోండి. ఒకవేళ మనకు కొందరు అయితే మన ఇండియాలో ఎయిర్పోర్ట్లలో ఉంటారు, కొంతమంది చూసుకొని ఉంటారు, ఎవరన్నా వస్తారా. ఎందుకంటే కొందరు తెలియని వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకైతే ఏదో ఒకటి పంపిస్తాము అనేది చెప్తారు. ఏమని చెప్తారు, అన్న మా ఫ్రెండ్ ఉన్నాడు, అన్న మా అక్క ఉంది, అన్న మా తమ్ముడు ఉన్నాడు లోపల, కొంచెం ఈ పార్సల్ ఇవ్వండి అని అలాగైతే ఇస్తారు ఫ్రెండ్స్. అలాగైతే కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ ఎవరన్నా కానీ ఎవరు ఎయిర్పోర్ట్లో ఇచ్చినా కానీ ఇంటికాడ ఇచ్చినా కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి అన్న. ఎయిర్పోర్ట్లో అయితే మీరు కంపల్సరీగా అయితే ఎటువంటి పరిస్థితిలో తీసుకోవద్దన్న. ఎందుకంటే తీసుకుంటే మనకే ఇబ్బంది వస్తుందన్న. ఇక్కడికి వచ్చినాక ఒకవేళ పట్టుకున్నారనుకోండి పోలీసు వాళ్ళు కువైట్లో, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే మనం ఇబ్బంది కదన్న. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన సేవ్గా ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి వస్తున్నాము, వచ్చిన తర్వాత మనం అట్నే రావాలి, అట్నే వెళ్ళాలన్న. కాబట్టి మీరు కంపల్సరీగా ఎవరు ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ ఎయిర్పోర్ట్లో ఎవరన్నా ఇస్తున్నా కానీ తీసుకోవద్దన్న. తీసుకోకుండా లక్షణంగా రండి, లక్షణంగా పని చేసుకొని వెళ్ళండి అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అయిపోయిందన్న కోవిడ్లో అయితే. ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ కొందరు చెప్తారన్న తీసుకొని పోలేదు అది ఇది అని, కానీ నాకు తెలిసినంతలో అవాయిడ్ తీసుకోకపోవడమే మంచిదన్న. ఎందుకంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకోకపోవడమే మంచిది. మీ వరకు అయితే
ఏమున్నా కానీ మీ వస్తువులు అయితే కంపల్సరీగా తెచ్చుకోండి అన్న. దానికైతే ఇబ్బంది ఉండదు. ఏమంటే ఇవి కొన్ని మాదక ద్రవ్యాలు అనేది కొంచెం కొందరు ఇప్పుడైతే చాలామంది తెస్తున్నారు, పట్టుకుంటున్నారు ఎయిర్పోర్ట్లలో. కాబట్టి అందుకని ముందు మీకైతే చెప్తున్నానన్న. కాబట్టి మీరైతే కంపల్సరీగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మీరు కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది, తీసుకుని రాకపోవడమే. తీసుకొచ్చిన తర్వాత మీరు బాధపడడం, ఇంటికాడ బాధపడడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు తేవాకండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే ఫ్రెండ్స్, నాకు మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు, చాలామంది చెప్పారు, అదే ఏమన్నా తీసుకొని పోరా అని చెప్పారు. నేనైతే చెప్పాను వాళ్ళకు, నేనైతే ఎటువంటి సామాన్లు అయితే తీసుకొని పోను. ఒకవేళ తీసుకొని పోతే నా ముందరే ఓపెన్ చేయాలా, దాంట్లో ఏమున్నాయి, తినే వస్తువులు ఉన్నాయా, రాజా ఉందా, సఫారీ ఉందా, ట్యాబ్లెట్లు ఉన్నాయా, మత్తు పదార్థాలు ఏమన్నా ఉన్నాయా దాంట్లో అని మీరు 1కి 2-3 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. నేను కానీ అలాగని చెక్ చేసి తెచ్చుకున్నానన్న. అలా తెచ్చుకున్నాను కాబట్టి నేనైతే ఫ్రీగా అయితే ఎయిర్పోర్ట్లోంచి ఇబ్బంది లేకుండా వచ్చేసాను. నేను కానీ తెచ్చుకున్నాను, మా ఫ్రెండ్స్కి కానీ తెచ్చాను. కాబట్టి నాకైతే ఇబ్బంది ఏం లేదు. మీరు కానీ అదే విధంగా సేఫ్గా రావాలని కోరుకుంటున్నానన్న. ఈ వీడియో కనుక మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వెల్కమ్, బాయ్, ఉంటా ఫ్రెండ్స్. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి అన్న.